హల్లెలూయా. మహోన్నతుని కృపగలిగినటువంటి మహాపరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. అందరు బాగున్నారా? నీతిని కలిగి జీవిస్తున్నారా? యథార్థతను కలిగి జీవిస్తున్నారా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకొని మన హృదయాలను దావీదు మహారాజు తన హృదయాన్ని బలిపీఠముగా ఏ విధంగా కట్టుకున్నాడో మనము కూడా మన హృదయాలను బలిపీఠంగా కట్టుకొని హృదయాంతేంద్రియములతో ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన నిత్యము ఆరాధించాలి. అయితే దావీదు కీర్తన 24:5 ఒకసారి చదవగా విందాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మక్కము పొందును. చూడండి, మనకు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? రోజు పొద్దున్నే లేచి పత్తి ఏరబోయి తర్వాత మిరపతోట ఏరబోయి నాకు డబ్బులు వచ్చినాయి, నాకు ఆశీర్వాదం వచ్చింది. అది కాదు ఆశీర్వాదము. మనకు ఆశీర్వాదం ఎలా వస్తుందంట? దేవుని వల్ల మాత్రమే మనకు ఆశీర్వాదం వస్తుంది. యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే మనం ఒకవేళ అనారోగ్యం పాలైనామనుకోండి, తర్వాత మనం ఏదైనా ఆర్థికంగా మనం దెబ్బతిని ఉన్నామనుకోండి, మనం శ్రమిస్తాము, తర్వాత మనం కొద్ది రోజులు కష్టపడతాము, కానీ మన ఐశ్వర్యవంతులం కాగలుగుతామా? పోనీ మనము గొప్ప స్థాయిలో ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకంటే మనం ఎంత కూలికి పోయినా, ఎంత పనికి పోయినా, ఎంత డ్యూటీకి పోయినా, ఎంత శ్రమ పడ్డా పొట్టా రెండే. కానీ యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ సమృద్ధిగా ఆశీర్వదించబడుతుందంట. మరి మనము ఎలా ఆశీర్వదించబడాలి, అసలు మనం ఎలా ఉన్నాము అనేది చూడాలంటే అదే అధ్యాయము 24 కీర్తన 24:4 చదవగా విందాం. ఈ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండవలే. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, మనలో నిష్కపటమైనటువంటి మనస్సు. రేపు నిష్కపటం అంటే కపటం లేని మనిషి ఎవరికైనా ఉన్నదండి? కపటం లేని మనసు నాకున్నది అన్నవారు ఎవరైనా చేతులు ఎత్తండి. లేకపోతే మీ హృదయ సాక్షిగా మీ హృదయాల మీద చేయి పెట్టుకొని నా హృదయంలో కపటము లేదు అని అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవ్వరు లేరు. మరి ఆ నిష్కపటము లేకుండా ఉన్నవారు మాత్రమే వర్ధిల్లుతారట. మరి నిష్కపటము లేకుండా ఉండటం అంటే అది ఎవరి వల్ల ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే యెహోవా మరి మన చేతులు పరిశుద్ధంగా, మరి మనము పరిశుద్ధమైన వాటిని లక్ష్య పెడుతున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాలినటువంటి వాటిని లక్ష్య పెట్టి మన చేతులను, మన హృదయాలను, మన శరీరాలను మనం అపవిత్రము చేసుకుంటున్నామా? ఎందుకంటే దేవుని యందు చాలా మంది ఏం చేస్తారంటే నామకార్థకంగా దేవుని నమ్ముకుంటారు, వారి హృదయము శుద్ధిగా ఉండదు. దేవుడు ఏమంటున్నాడంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు, కానీ శరీర శుద్ధి గల వారు ధన్యులు అనలేదు కదా. మన హృదయమే శుద్ధిగా ఉండదు, కానీ మన హృదయంలో లేనిపోని కపటము, లేనిపోని పాపపు ఆలోచనలు, లేనిపోని వ్యర్థమైనటువంటి పనికి మాలినటువంటి కపటమైనటువంటి మనస్తత్వము కలిగి మనం ఆశీర్వాదము పొందాలంటే పొందలేము. ఒకసారి చిన్నపిల్లల్ని చూడండి, వారి మనసు నిష్కపటము, అంటే వారి మనసులో కపటం ఉండదు. ఎందుకంటే మన చిన్నపిల్లల్ని మనం కొడతాము, మనం కొట్టిన తర్వాత కూడా ఆ పిల్లవాడు మన దగ్గరికే వస్తాడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి మా మమ్మీ నన్ను కొట్టింది కాబట్టి నేను మా మమ్మీ దగ్గర వెళ్ళకూడదు అనేటువంటి కపటమైన మనసు ఉండదు. ఎందుకంటే ఆ పిల్లవాడి యొక్క మనసులో ఎటువంటి కోపము, ద్వేషము, పాపము లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే చిన్నపిల్లల యొక్క మనసును పోలినదే నా రాజ్యం అనుచున్నాడు.
దేవుడు ఏమంటున్నాడంటే చిన్నపిల్లల మనసును పోలినటువంటిది నా రాజ్యం అంటున్నాడు. మరి మనము నిష్కపటము లేకుండా ఉన్నామా? మరి మన కపట ప్రేమను చూపిస్తున్నామా? మన హృదయంలో కపటము నింపుకొని, మన హృదయంలో పాపము నింపుకొని, మరి మనం మన ఎదుట ఇప్పుడు పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞలను అతిక్రమించటమే పాపము కదా. మరి ఆయన ఆజ్ఞలను మనము అతిక్రమించేసి మనం నిష్కపటులుగా ఉంటామా? ఉండలేము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే పై రూపాన్ని లక్ష్య పెడతారు. కానీ భూమిని ఆకాశమును సృజించినటువంటి మన దేవుడు దేని లెక్క పెడతాడంటే హృదయాంతేంద్రియాలను లక్ష్య పెడతాడు. మన హృదయాన్ని లక్ష్య పెడతాడు దేవుడు. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు. ఎందుకంటే దేవుని దగ్గరకు మన శరీరం పోదు. మన శరీరము మనం చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఈ మట్టిలో మాత్రమే పాతివేయబడుతుంది. మన ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎవరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంటే నిష్కపటమైనటువంటి మనస్సు, నిష్కపటమైనటువంటి హృదయము, పాపము లేనటువంటి చేతులు కలిగినటువంటి వారు మాత్రమే ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యమును పొంది నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి దేవుని యొద్దకు వెళ్తారు. మరి మనము నిష్కపటము కలిగి ఉన్నామా? మనలో పాపము కలిగి ఉన్నామా? మరి మనము దేవుని అనుగ్రహించు మేలును పొందలేక మనము పాపంలో పడి ఇంకాను నశిస్తూనే ఉన్నామా? దేవుడు ఏమని సెలవిచ్చుచున్నాడంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు ఎన్నటికీ వర్ధిల్లడు. అది వాక్యము పచ్చిగా స్పష్టంగా సెలవిచ్చుచున్నది. ఎందుకంటే మనలో అతిక్రమము దాచిపెట్టుకొని, మనలో పాపమును దాచిపెట్టుకొని మనము దేవుని ఎదుట నిష్కపట్టుల వలె మనము మనుషుల ముందు ఉండగలుగుతాము. ఎందుకంటే మన హృదయంలో పాపము పెట్టుకొని, అంత ద్వేషము పెట్టుకొని, పగ ప్రతీకారాలు అని పెట్టుకొని మన మనుషుల ఎదుట నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్నట్టు మనం నటిస్తాము. మనుషులు నమ్ముతారు. కానీ దేవుడు నమ్ముతాడా? ఎందుకంటే దేవుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయాంతేంద్రియములను లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి మన హృదయాలను మనము హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నట్టుగా మనం శుద్ధ కలిగినటువంటి హృదయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, నిష్కపటమైనటువంటి మనస్సుతో చిన్నపిల్లల యొక్క మనస్సును పోలినటువంటి మనస్సు కలిగి మనము దేవుని రాజ్యంలో వారసత్వము పొందాలి. ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.